నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. తెలంగాణ సచివాలయంలో కులం కంపు కొడుతోందా? కులాల పేరుతో ఉద్యోగులు దూషణలకు దిగుతున్నారా? సిగ్గు విడిచి స్థాయి మరిచి అధికారులు కులాల వారీగా విడిపోతున్నారా? వ్యవహారం పోలీస్ కేసుల దాకా ఎందుకెళ్ళింది? రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి సెక్రటేరియట్లో అసలేం నడుస్తోంది? ఏంటా కులగోల? లెట్స్ వాచ్. ప్రభుత్వ వ్యవస్థల్ని గాడిన పెట్టి అందరికీ ఉపయోగపడేలా తీసుకున్న నిర్ణయాలను అమలుపరచమని నెల నెలా జీతాలిస్తూ సెక్రటేరియట్లో కూర్చోబెడితే కొందరు అధికారులు ఆ విషయం మర్చిపోయారా? అసలు కంటే కొసరు అంశాల మీద దృష్టి పెట్టి రచ్చ చేస్తున్నారా అంటే అవునన్నదే సచివాలయ వర్గాల మాట. సెక్రటేరియట్ ఉద్యోగుల మధ్య క్యాస్ట్ పాలిటిక్స్ జోరుగా నడుస్తున్నాయట. యావత్ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాల్సిన, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన ఉద్యోగులు కులాల పేరుతో దూషించుకుంటూ పనిని పక్కన పెడుతున్నారన్న సమాచారం కలకలం రేపుతోంది. తక్కువ కులం అధికారులు ఎక్కువ హోదాలో ఉంటే వాళ్ల కింద పనిచేయడానికి అగ్రకులాలకు చెందిన స్టాఫ్ సిద్ధపట్టం లేదని, ఇంకొందరైతే దాన్ని అవమానంగా భావిస్తున్నారని చర్చ జరుగుతోంది ఉద్యోగ వర్గాల్లో. ఆ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులై ఉండి కులం పేరుతో కించపరుచుకుంటున్నారట. ఇటీవలి కాలంలో ఆర్థిక శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్లోని ఎస్సీ ఎస్టీ మహిళా అధికారులపై అగ్రకులాల ఆఫీసర్స్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న సమాచారం కలకలం రేపుతోంది. తమ శాఖలకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో దీనిపై చాటింగ్ చేయడమే కాకుండా వ్యక్తిగతంగా కించపరిచేలా విమర్శలు సైతం చేసుకుంటున్నారట. విమర్శలతో ఆగకుండా వ్యవహారం కేసుల దాకా వెళుతోందంటున్నారు. ఈ కులాల పంచాయతీని ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు, ఉద్యోగులకు బాస్ అయిన చీఫ్ సెక్రటరీ చివరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా రచ్చ మాత్రం ఆగటం లేదంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక శాఖలో ఇద్దరు మహిళా అధికారుల మధ్య మొదలైన వివాదం ముదిరి కులాల వరకు వెళ్లి ఫైనల్గా బంతి ముఖ్యమంత్రి కోర్టుకు చేరిందట. జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న మహిళా అధికారిని డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న మరో మహిళా ఆఫీసర్ ఆర్థిక శాఖ వాట్సాప్ గ్రూపులో కులం పేరుతో దూషించినట్టుగా తెలిసింది. ఈ వ్యవహారంపై డిపార్ట్మెంట్ చీఫ్ రామకృష్ణారావుకి సీఎస్ శాంతకుమారి ఫిర్యాదు చేశారు. అయితే సీఎస్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారట జాయింట్ సెక్రటరీ. అయినప్పటికీ డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి నుంచి వేధింపులు ఆగకపోవడంతో ఇక లాభం లేదనుకుని మహిళా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారట జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న సదర్ ఆఫీసర్. దీంతో కులం పేరుతో దూషించిన డిప్యూటీ సెక్రటరీపై ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేశారు పోలీసులు. ఒకవైపు ముఖ్యమంత్రి దగ్గర ఇద్దరి పంచాయతీ ఉండడం, మరోవైపు పోలీస్ దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే తన మనుషులను అర్ధరాత్రి పూట జాయింట్ సెక్రటరీ ఇంటికి పంపి కేసు వాపస్ తీసుకోమని డిప్యూటీ సెక్రటరీ బెదిరించారన్న సమాచారం సెక్రటేరియట్ వర్గాల్లో సెగలు పుట్టిస్తోందని అంటున్నారు. ఆ వ్యవహారం తర్వాత సెక్రటేరియట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రంగంలోకి దిగింది. దీంతో ఇన్నాళ్లు సచివాలయంలోనే నడిచిన వ్యవహారం ఇప్పుడు గేటు దాటింది. ఈ కుల పంచాయతీని ఇటు సీఎం, అటు పోలీసులు ఎలా తేలుస్తారోనని ఆసక్తిగా చూస్తున్నారు సెక్రటేరియట్ ఎంప్లాయీస్.